the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we are going to discuss December 9th current affairs in detail. ఇక aspirants కి ఒక ఇంపార్టెంట్ రిమైండర్, ముఖ్యమైన సూచిక అండి. ఈ క్లాస్కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ అనేది మన హరీష్ అకాడమీ వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మీరు మన హరీష్ అకాడమీ వాట్సాప్ ఛానల్లో ఎవరైతే జాయిన్ కాలేదో జాయిన్ అయినట్టయితే అక్కడ వాట్సాప్ ఛానల్లో పీడిఎఫ్ ఉంటుంది. ఇక ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన పీడిఎఫ్ డెఫినెట్లీ మనం క్లాసెస్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. తెలుగులో బైలింగ్వల్, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మ్యాటర్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో ఉంటుంది. అలానే అవసరం వచ్చినప్పుడల్లా సందర్భానుసారము తెలుగుకు సంబంధించిన కంటెంట్, తెలుగు పేపర్ క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి బైలింగ్వల్లో అందుబాటులో ఉంటుంది. సో నో నీడ్ టు వర్రీ. ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఫస్ట్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఇక వన్ మోర్ థింగ్, ఇంకొక డౌట్ కూడా అడుగుతా ఉన్నారు. ఈ కరెంట్ అఫైర్స్ అనేవి బ్యాంకింగ్కి ఉపయోగపడతాయి అంటే తప్పకుండా బ్యాంకింగ్ కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే బ్యాంకింగ్లో మనకి అడిగేది ఎకానమీ టాపిక్సే కాబట్టి తప్పకుండా హెల్ప్ అవుతాయి. సో నో నీడ్ టు వర్రీ. ఇక మనం ఇవాటి ఫస్ట్ టాపిక్ చూస్తే ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి ఇండియాలో ఫారిన్ యూనివర్సిటీల క్యాంపస్ల ఏర్పాటు. ఇండియాలో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీకి గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది, లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చింది. ఇండియాలో క్యాంపస్ను ఏర్పాటు చేయడానికి ఆస్ట్రేలియాకు చెందిన న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చింది. ఇక్కడ ఎల్ఓఐ అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే అనుమతి లాంటిదని చెప్పవచ్చు. ఇక మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన 2 యూనివర్సిటీలు ఇండియాలో క్యాంపస్లని 2026లో ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు. ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఫారిన్ యూనివర్సిటీసు ఇండియాలో క్యాంపసెస్ని యూజీసీ రెగ్యులేషన్స్ కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇండియాలో యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్, ఈ యూజీసీ ఇండియాలో హయ్యర్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడం కోసము ఏర్పాటు చేసిన సంస్థ. దీని చైర్మన్ వినీత్ జోషి గారు. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంటుంది. యూజీసీ రెగ్యులేషన్స్ 2023 కింద ఫారిన్ యూనివర్సిటీల క్యాంపస్లను ఏర్పాటు చేస్తారు. అలానే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ, గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ కూడా అనుమతిస్తుంది విదేశీ యూనివర్సిటీలకి. మరి ఇక్కడ యూజీసీ 2023 రెగ్యులేషన్స్ కింద ఆల్రెడీ ఇండియాలో కొన్ని క్యాంపస్లు స్టార్ట్ అయ్యాయి, మనం డిస్కస్ చేసుకున్నాం. యూజీసీ 2023 రెగ్యులేషన్స్ కింద 4 దేశాలకు చెందిన యూనివర్సిటీలు, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ యూకే కంట్రీ, అమెరికా మరియు ఇటలీకి చెందిన 13 ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు క్యాంపస్లు ఇండియాలో ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి యూజీసీ చెప్పింది, కొన్ని అనుమతి ఇచ్చింది. మరి ఇప్పుడు న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉంది? బెంగళూరులో, కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేయబోతా ఉంది. ఇక ఫస్ట్ మనకి ఐడియా ఉండాల్సిండేది, భారతదేశంలో క్యాంపస్ను ఏర్పాటు చేసిన మొదటి విదేశీ యూనివర్సిటీ ఏది? ఫస్ట్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ టు సెటప్ ఎ క్యాంపస్ ఇన్ ఇండియా, యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్. యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ ఆగస్టులో హర్యానాలోని గురుగ్రామ్లో క్యాంపస్ని ఏర్పాటు చేసింది. అలానే అదే యూకే కంట్రీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ బెంగళూరులో నెక్స్ట్ ఇయర్ నుంచి కోర్సెస్ అందించబోతా ఉంది. ఇక ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా ఇండియాలో 2 క్యాంపస్లను ఏకకాలంలో సైమల్టేనియస్గా ఏర్పాటు చేయబోతున్న మొదటి యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా ఇండియాలో చెన్నై, ముంబైలో ఏర్పాటు చేయబోతా ఉంది. ఇక విక్టోరియా యూనివర్సిటీ, ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా యూనివర్సిటీ గురుగ్రామ్, హర్యానాలో ఏర్పాటు చేయబోతా ఉంది. మరి ఇప్పుడు ఈ న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ బెంగళూరులో ఏర్పాటు చేయబోతోంది. సో ఇది ఓవరాల్గా 7th ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ టు సెటప్ ఎ క్యాంపస్ ఇన్ ఇండియా. ఆస్ట్రేలియాకు చెందిన 7వ యూనివర్సిటీ భారతదేశంలో క్యాంపస్ ఏర్పాటు చేయబోతా ఉన్నది. మరి ఇక ఆల్రెడీ ఇదే ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ, ఉల్లాంగాంగ్ యూనివర్సిటీ గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేసే క్యాంపస్లు. బట్ అయితే అవి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ ఆమోదం ఇచ్చింది, యూజీసీ రెగ్యులేషన్స్ కింద కాదు. ఇక మరి ఆ 7 ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు ఏవో మనం ఒకసారి తప్పకుండా తెలుసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తే యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ బెంగళూరులో ఏర్పాటు చేయబోతా ఉంది. దీనికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వడం జరిగింది. అదే ఆస్ట్రేలియాకు చెందిన లాట్రోబ్ అనే యూనివర్సిటీ కూడా క్యాంపస్ని ప్లాన్ చేస్తూ ఉంది.
ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా యూనివర్సిటీ హర్యానాలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేయబోతోంది. ఆస్ట్రేలియాకు చెందిన వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ కూడా ఒక క్యాంపస్ను ఏర్పాటు చేయబోతోంది. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా చెన్నై, ముంబైలో ఏర్పాటు చేయబోతోంది. ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ, ఉల్లాంగాంగ్ యూనివర్సిటీ గిఫ్ట్ సిటీ గుజరాత్లో ఏర్పాటు చేసే క్యాంపస్లు. సో ఇది ఎడ్యుకేషన్ సెక్టార్ డెవలప్మెంట్కి సంబంధించి. మరి ఇక్కడ యూజీసీ రెగ్యులేషన్స్ 2023 కింద ఏ క్యాంపస్లను అనుమతిస్తారు అంటే టాప్ 500 గ్లోబల్ యూనివర్సిటీ లిస్ట్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆ యూనివర్సిటీ టాప్ 500 జాబితాలో ఉండాలి, టాప్ 500 గ్లోబల్ యూనివర్సిటీ జాబితాలో ఉండాలి. అలానే ఆ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోయే క్యాంపస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు. డెఫినెట్లీ ఫిజికల్గా ఒక క్యాంపస్ని ఏర్పాటు చేయాలి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనుమతి ఇవ్వరు. సో ఈ 2 కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, బార్ కౌన్సిళ్లలో మహిళా లాయర్లకు 30% సీట్స్ ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు. స్టేట్ బార్ కౌన్సిల్స్లలో మహిళా లాయర్లకు 30% సీట్స్ రిజర్వ్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ 30% ఉమెన్స్ రిజర్వేషన్ ఇన్ స్టేట్ బార్ కౌన్సిల్స్. మరి ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళల చైతన్యం. ముఖ్యంగా ఈ మహిళా లాయర్లకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకునింది. ఇక మనకి ఫస్ట్ బార్ కౌన్సిల్స్, అలానే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురించి ఐడియా ఉండాలి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అడ్వకేట్స్ యాక్ట్ 1961 కింద ఏర్పడినది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. అడ్వకేట్స్ యాక్ట్ 1961 కింద ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. మరి దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో ఉన్న లాయర్స్ ఎవరైతే ఉంటారో అడ్వకేట్స్ యొక్క రైట్స్, వాళ్ళ హక్కులు, వాళ్ళ ప్రివిలేజెస్, వాళ్ళకి సంబంధించిన ఇంటరెస్ట్స్, వాళ్ళకి సంబంధించిన హక్కుల్ని కాపాడడానికి ఏర్పాటు చేసిన ఒక చట్టబద్ధమైన సంస్థే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దీనికి ప్రస్తుతం చైర్పర్సన్గా సీనియర్ లాయర్ మనన్ కుమార్ మిశ్రా ఉన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా మనన్ కుమార్ మిశ్రా ఉన్నారు. సో ఇది ఎప్పుడు ఏర్పాటైంది? బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1961. మరి ఇప్పుడు 30% సీట్స్ ఎక్కడ ఇస్తారు అంటే ఈ రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ, ఇంకా ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ ఇంకా మొదలు కాలేదో, ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఇంకా ఎక్కడైతే స్టార్ట్ అవ్వలేదో అక్కడ మాత్రమే ఈ 30% రిజర్వేషన్ అప్లై చేయండి అని చెప్పేసి చెప్పింది. ఒకవేళ ఆయా రాష్ట్రాల బార్ కౌన్సిల్లో తగినంతగా మహిళా లాయర్ల అభ్యర్థులు దొరక్కపోతే ఒక 10% సీట్స్ ఈ యొక్క మేల్ లాయర్స్, పురుషుల లాయర్లకు, ఈ మేల్ లాయర్స్కి ఇవ్వండి. 20% మాత్రము స్టేట్ బార్ కౌన్సిల్లో మహిళా లాయర్లకు ఇవ్వాలని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు. సో ఇది మనకి ఈ యొక్క బార్ కౌన్సిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఆర్మీ వెటరన్స్ గౌరవార్థం సైనిక్ తుజే సలాంను ప్రారంభించిన అస్సాం. ఈ యొక్క ఆర్మీ వెటరన్స్ ఎవరైతే ఉంటారో, ఆర్మీలో వర్క్ చేసి రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ వెటరన్స్ కోసము సైనిక్ తుజే సలాంను ప్రారంభించింది. సైనిక్ తుజే సలాం దీన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా ప్రారంభించడం జరిగింది. మనం ఎవ్రీ ఇయర్ December 7న, ప్రతి సంవత్సరం December 7న ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అంటే ఎవరైతే ఇండియన్ ఆర్మీలో సేవలు అందించి సర్వీసెస్ చేసి రిటైర్ అయి ఉంటారో వాళ్ళ యొక్క గౌరవార్థం, వాళ్ళకి రెస్పెక్ట్గా, అలానే మార్టైర్స్ ఎవరైతే ఉంటారో, ఇండియన్ ఆర్మీలో సేవలు చేసి ప్రాణాలు అర్పించి ఉంటారో అటువంటి మార్టైర్స్, వాళ్ళకి గౌరవార్థంగా మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటాం, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే. ఇప్పుడు ఈ సైనిక్ తుజే సలాంని అస్సాం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ అస్సాంలో ఉన్న డిస్ట్రిక్ట్ అథారిటీస్, జిల్లా అధికార యంత్రాంగము ఈ వెటరన్స్, ఆర్మీ వెటరన్స్ రిటైర్ అయిన వాళ్ళ ఇంటికి పోయి, ముఖ్యంగా 90 years పైబడిన వాళ్ళు, ఎవరైతే 90 years దాటిన వెటరన్స్ ఉంటారో వాళ్ళ ఇండ్లకు పోయి వాళ్ళకి అవసరమైన ఫినాన్షియల్ అసిస్టెన్స్, అవసరమైన ఆర్థిక సహాయము, అవసరమైన యొక్క ఆర్థిక చేయూత, రెస్పెక్ట్, గౌరవము ఇవ్వడం జరుగుతుంది. సో సైనిక్ తుజే సలాం. సో ఇందులో భాగంగా సీనియర్ వెటరన్స్, వీరనారీలు, వీరమాతాలు అందరినీ గౌరవించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, తమిళనాడు రైజింగ్ ఇన్వెస్ట్మెంట్ కాన్క్లేవ్ మదురైలో ముగిసింది. ఇక్కడ మనకి ఇండియాలో కోఆపరేటివ్ ఫెడరల్ స్పిరిట్లో భాగంగా భారతదేశంలో రాష్ట్రాలన్నీ కూడా డెవలప్ అవ్వాలి అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం స్పిరిట్ ఉండాలి. అంటే ఏంటి? సహకార సమాఖ్య స్ఫూర్తి, రాష్ట్రాలన్నీ కూడా పరస్పరం సహకరించుకోవాలి. అందుకే ఇండియాలో స్టేట్స్ డెవలప్ అవడం కోసము, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులను ఆకర్షించడానికి
వివిధ రకాల అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులు నిర్వహిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ప్రారంభమైంది December 8th, December 9th, ఈ 2 రోజుల పాటు ఇవాళ ముగిసింది. ఇక డెఫినెట్లీ మనం దీని గురించిన అప్డేట్స్ అన్నీ కూడా రేపు డీటెయిల్గా తెలుసుకుందాం. ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎంత ఎంఓయూలు కుదిరాయి అని చెప్పేసి. ఇక ఇప్పుడు తమిళనాడు రైజింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఒక సదస్సుని మదురై సిటీలో నిర్వహించింది, కండక్ట్ చేసింది. అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడులో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులను ఆకర్షించడం కోసము 36,660.35 crore ఇన్వెస్ట్మెంట్తో 36,660.35 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు ఒప్పందాలని తమిళనాడు గవర్నమెంట్ వివిధ కంపెనీలతో కుదుర్చుకునింది. 91 ఎంఓయూస్ 91 ఒప్పందాలు కుదుర్చుకునింది. వాటి విలువ ఎంత? 36,660.35 crore. మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్, ముఖ్యమైన ఒప్పందం ఏంటి అంటే తమిళనాడులో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీకి సంబంధించిన కంపెనీ 11,760 crore-తో 11,760 కోట్లతో తమిళనాడులో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక బయో ఎనర్జీ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతా ఉంది. బయో ఎనర్జీ ప్లాంట్, ఇక్కడ బయో ఎనర్జీ అంటే ఏంటి? మనకి ఒక రెన్యూబుల్ ఎనర్జీ అని చెప్పవచ్చు, పునరుత్పాదక శక్తి వనరు. మనకి ఏదైతే వేస్ట్ ఎక్కువగా ఉంటుంది, సాలిడ్ వేస్ట్, ఈ చెత్త నుంచి విద్యుత్తు, ఈ చెత్త నుంచి ఎనర్జీని ఉత్పత్తి చేస్తే దాన్నే బయో ఎనర్జీ అంటారు. ఇక ఇండియాలో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 కూడా ఉంది. ఈ బయోఫ్యూయల్స్ని ప్రోత్సహించడం కోసం, ఎంకరేజ్ చేయడం కోసము 2018లో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీని కూడా లాంచ్ చేసింది భారత ప్రభుత్వము. ఇక ఇప్పుడు ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సింది బయో ఎనర్జీ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతోంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఎంత? వర్త్ 11,760 crore. నెక్స్ట్ వన్, హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో ఒక కొత్త ప్రపంచ స్థాయి జూ కోసం తెలంగాణ ప్రభుత్వము వంతార భాగస్వామ్యము. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్న ఈ యొక్క ఫ్యూచర్ సిటీలో ఒక ఇంటర్నేషనల్ జూ పార్క్, ప్రపంచ స్థాయి జూ పార్క్ని ఏర్పాటు చేయడం కోసం, సెటప్ చేయడం కోసం తెలంగాణ గవర్నమెంట్ వంతారాతో ఎంఓయూ కుదుర్చుకునింది. ఇక్కడ వంతారా అనేది మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్. రిలయన్స్ ఇండస్ట్రీస్, మన ముఖేష్ అంబానీ ఎవరైతే ఉన్నారో ఆ ముఖేష్ అంబానీ కొడుకైన అనంత్ అంబానీ లీడ్ చేస్తూ ఉన్న ఒక ప్రైవేట్ వైల్డ్ లైఫ్ రీసెర్చ్ సెంటర్, ప్రైవేట్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, ఒక ప్రైవేటు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం. ఇది ఆసియాలోనే అతిపెద్దదని చెప్పవచ్చు. దీన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కొన్ని నెలల కింద, ఫ్యూ మంత్స్ బ్యాక్ లాంచ్ చేశారు. ఇది గుజరాత్లోని జామ్నగర్లో ఉంటుంది, మరి ఇప్పుడు ఈ వంతారా తెలంగాణ గవర్నమెంట్తో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఒక ఇంటర్నేషనల్ జూని ఏర్పాటు చేయబోతున్నారు. మరి దీనికి అవసరమైన సపోర్ట్, అవసరమైన టెక్నికల్ సపోర్ట్, అవసరమైన సాంకేతిక సహాయము వంతారా ఇవ్వబోతా ఉంది. సో ఇది ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో డెవలప్ చేస్తూ ఉన్న ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అభివృద్ధి చేస్తూ ఉన్న జూ. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఇండియాలో 2035 కల్లా ఇండియాలో ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఎలా ఉండబోతోంది, ఎలక్ట్రిసిటీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ 2034-35ని విడుదల చేసింది. నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ 2034-35ని రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఈ రిపోర్ట్ ఏం చెప్తోందంటే 2035 కల్లా ఇండియాలో ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ 1 టెరావాట్కి రీచ్ అవుతుంది అని చెప్పేసి చెప్పింది. 2035 కల్లా భారతదేశంలో ఈ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అనేది 1 టెరావాట్కు చేరుకుంటుందని చెప్పింది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ. ఇక్కడ 1 టెరావాట్ అంటే 1000 గిగావాట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొత్తం విద్యుత్ శక్తి అంటే ఇందులో రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరులైన సోలార్, విండ్ అటువంటివి వస్తాయి. ఫాజిల్ ఫ్యూయల్స్, కోలు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అటువంటి విద్యుత్ కూడా వస్తుంది. ఇక ప్రస్తుతం ఇండియాలో ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ అప్రాక్సిమేట్లీ సుమారుగా భారతదేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సుమారుగా 505 గిగావాట్ ఉంది. అంటే ఏంటి, మనం 2035 కల్లా 1 టెరావాట్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీని సాధించాలంటే డబుల్ అవుతుందని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. మరి 505 గిగావాట్లో
51% క్లీన్ ఎనర్జీ సోర్సెస్ నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఒక 49% మాత్రము ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ కోలు పెట్రోలియం నుంచి ఉత్పత్తి చేస్తా ఉన్నాం. అంటే ఏంటి, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశం ఏదైతే టార్గెట్ పెట్టుకునిందో 2030 కల్లా మన టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీలో క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్సే ఉండాలి. మన మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 2030 కల్లా ఈ హరిత ఇంధనాలు, స్వచ్ఛమైన ఇంధనాలే ఉండాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. ఆల్రెడీ ఆ లక్ష్యాన్ని మనం 5 ఏళ్ల కంటే ముందుగానే సాధించాం. వీ అచీవ్డ్ ద టార్గెట్ అహెడ్ ఆఫ్ 5 years. వీ అచీవ్డ్ ద టార్గెట్ అహెడ్ ఆఫ్ 5 years. మరి ఇంకా ఏం చెప్తుంది ఈ యొక్క సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ 2034-35ని రిలీజ్ చేసింది. ఇక అలానే 2035-36 ఇయర్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ ప్లాన్ని కూడా తయారు చేస్తూ ఉంది. ఇక ఇండియాలో ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ డిమాండ్ తీసుకుంటే సంవత్సరానికి 7 to 8% డిమాండ్ ఉంది. సంవత్సరానికి యాన్యువల్గా 7 నుంచి 8% డిమాండ్ ఉంది విద్యుత్కి. ఇంకా ఏమని చెప్తా ఉంది ఈ రిపోర్ట్లో 2070 వరకు మనకి అవసరమైన యాన్యువల్ డిమాండ్స్ను కూడా ఎస్టిమేట్ చేసింది, అంచనా వేసింది. 2070 వరకు మనకి విద్యుత్ అవసరాలు ఎలా ఉండబోతా ఉన్నాయో అని చెప్పేసి దానికి సంబంధించిన అంచనాలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఎంత రీచ్ అవుతుందంటే 2035 కల్లా 1 terawatt. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా నిన్న మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ రాజ్యసభలో భారతదేశంలో ఇండియాలో మొత్తం పన్నుల వాటాలో ఏ రాష్ట్రం వాటా ఎంత ఉంది, ఎక్కువగా ఏ రాష్ట్రం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది, ఎక్కువగా ఏ రాష్ట్రం నుంచి పన్నులు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారము ఇండియాలో జనరల్గా ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఫినాన్స్ కమిషన్ గురించి కొద్దిగా ఐడియా తెలుసుకోవాలి. ఇక్కడ ఏముంది, మొత్తం పన్నులలో రాష్ట్రాల వాటా ఎంత ఉంది. ఇక్కడ రాష్ట్రాలకి ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ మేరకు, ఆర్థిక సంఘము రికమెండేషన్స్ మేరకు, సలహాల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో, స్టేట్ గవర్నమెంట్స్తో ఈ ట్యాక్సెస్ని షేర్ చేసుకుంటుంది. ఈ ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో పన్ను ఆదాయాన్ని పంచుకుంటుంది, ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తుంది. దాన్నే ట్యాక్స్ డెవల్యూషన్ అంటారు. ఫస్ట్ మనం ఈ టర్మ్ తెలుసుకోవాలి. ట్యాక్స్ డెవల్యూషన్ ఫస్ట్ మనకి 14th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పిందో తెలుసుకోవాలి. 14th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఆర్బీఐ మాజీ గవర్నరు. అయితే ఈ 14th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది, వర్టికల్ డివల్యూషన్ అని ఒక టాపిక్ ఉంటుంది. వర్టికల్ డివల్యూషన్ అని ఒక టర్మ్ ఉంటుంది. డివల్యూషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన దగ్గర పన్నులు ఉన్నాయనుకోండి, మనము వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే అదే డివల్యూషన్. ఒక విధంగా చెప్పాలంటే మన దగ్గర ఏమైనా అధికారాలు ఉన్నాయనుకోండి, అధికారాలని మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళకి పంచితే అది డెవల్యూషన్. వర్టికల్ డెవల్యూషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్తో షేర్ చేసుకుంటుంది కాబట్టి అది వర్టికల్ డెవల్యూషన్. మరి ఏం చెప్తుంది 14th ఫినాన్స్ కమిషను, ఇండియాలో స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంటు ఏవైతే ట్యాక్స్లు కలెక్ట్ చేస్తుందో ఆ ట్యాక్స్ రెవెన్యూ, పన్నుల ఆదాయం ఏదైతే ఉందో దాన్ని స్టేట్స్తో 42% షేర్ చేసుకోవాలని చెప్పేసి చెప్పింది. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు వచ్చింది అనుకోండి పన్ను ఆదాయం, ఆ 100 రూపాయల్లో 42% రాష్ట్రాలకు ఇవ్వాలి అని చెప్పేసి 14th ఫినాన్స్ కమిషన్ చెప్తుంది. దాన్ని 15th ఫినాన్స్ కమిషన్ దాన్ని ఫాలో అయ్యింది. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్. ఇక ఈ 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే ఈ 42%లో 41% ట్యాక్స్ డివల్యూషన్ ఏదైతే ఉందో, 41% ఈ పన్నుల్ని మేము రాష్ట్రాలతో షేర్ చేసుకుంటాం కదా, 41% ట్యాక్స్ డివల్యూషన్ని రాష్ట్రాలకు ఇవ్వండి, స్టేట్స్కి ఇవ్వండి. ఇక మిగతా 1% అనేది కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్కి ఇవ్వండి అని చెప్పేసి చెప్పింది. అంటే 42% ఇది కూడా ఫాలో అయింది 15th ఫైనాన్స్ కమిషన్. బట్ ఏంటంటే కొత్తగా అంతకుముందు స్టేట్గా ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీలుగా చేశారు కాబట్టి ఒక 1% ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలకు ఇవ్వండి, 41% స్టేట్స్కి ఇవ్వండి అని చెప్పేసి చెప్పింది. దీన్ని ట్యాక్స్ డెవల్యూషన్ అంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం షేర్ చేస్తూ ఉంది రాష్ట్రాలతో పన్ను ఆదాయాన్ని, మరి రాష్ట్ర ప్రభుత్వాలతో పన్నుల్ని షేర్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ట్యాక్సెస్ని కలెక్ట్ చేసి కంట్రిబ్యూట్ చేస్తాయి. ఆదాయము పన్నుల్ని కలెక్ట్ చేసి పన్నులు కేంద్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తుందంటే మరి ఇక్కడ ఈ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. 14th ఫినాన్స్ కమిషన్ ఎంత చెప్పింది, 15th ఫినాన్స్ కమిషన్ ఎంత చెప్పింది. మరి ఇప్పుడు దీని ప్రకారం ఇండియాలో 7 స్టేట్స్ అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే
పన్ను ఆదాయం కంటే కూడా భారతదేశంలో 7 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ ఇస్తున్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఉన్నాము కేంద్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్కి ట్యాక్స్ డివల్యూషన్లో భాగంగా 100 రూపాయలు ఇస్తుంది అనుకుందాం. కానీ ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తూ ఉంది, 100 రూపాయల కంటే కూడా ఇంకా 200 రూపాయలు ట్యాక్సెస్కి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకునే దానికంటే. అది ఇక ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈ రిపోర్టు, ఇండియాలో 7 స్టేట్స్ 7 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ట్యాక్స్ డివల్యూషన్ కంటే ఇవే ఎక్కువగా ట్యాక్స్ ఆదాయానికి సహకరిస్తూ ఉన్నాయి. ఇక మరి అందులో హైయెస్ట్ మహారాష్ట్ర టోటల్ ట్యాక్స్ రెవెన్యూలో 36.1% కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. మహారాష్ట్ర మొత్తం పన్ను ఆదాయంలో 36.1% అందిస్తూ ఉంది. మరి ఇన్ రిటర్న్ మహారాష్ట్ర ఎంత పొందుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే కేవలం 6.65% ఆఫ్ ట్యాక్స్ డివల్యూషన్, 6.65% మాత్రమే పొందుతూ ఉంది. సో ఇది మహారాష్ట్ర హైయెస్ట్, ఇండియాలో అత్యధికంగా ట్యాక్స్లు కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది మహారాష్ట్ర. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్ భారతదేశం మొత్తం ట్యాక్స్ కలెక్షన్స్లో 4.6% అందిస్తూ ఉంటే అది పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పుడు అంటే 2020-21 నుంచి 24-25 వరకు, 2020-21 నుంచి 24-25 వరకు ఉత్తరప్రదేశ్ 4.6% ఆఫ్ టోటల్ ట్యాక్స్ కలెక్షన్స్. భారతదేశం మొత్తం పన్ను సేకరణలో 4.6% ఉత్తరప్రదేశ్ నుంచి వస్తూ ఉంది. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రము 15.8% తీసుకుంటా ఉంది. సో అది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక మరి మిగతా 6 రాష్ట్రాలు ఏవి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న దానికంటే ఎక్కువగా పన్నులు ఇస్తూ ఉన్నాయంటే మిగతా 6 రాష్ట్రాలు, ఒకటి ఇందాక చెప్పినట్టు మహారాష్ట్ర, అది అత్యధికము. కర్ణాటక ఉంది, హర్యానా, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, గోవా. తెలంగాణ ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ ఇందులో లేదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఈ యొక్క రాష్ట్రాల వాటా, పన్నులలో రాష్ట్రాల వాటా. ఇక 16th ఫినాన్స్ కమిషన్ చైర్పర్సన్ అరవింద్ పనగరియా ఈ యొక్క రికమెండేషన్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చ్ 31 వరకు ఇవి అమల్లో ఉంటాయి. 2026 ఏప్రిల్ 1 నుంచి 2031 మార్చ్ 31 వరకు అమల్లో ఉంటాయి, 5 years పాటు. ఇక ఫైనాన్స్ కమిషన్ని ఆర్టికల్ 280 కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి దీన్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఆర్టికల్ 280 కింద 5 ఏళ్లకు ఒకసారి దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది, కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ బార్సిలోనా కన్వెన్షన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ. బార్సిలోనా కన్వెన్షన్, మనకి కన్వెన్షన్లు అంటే మనకి వార్తలు ఎక్కువగా చూస్తూ ఉంటాం న్యూస్లో, కరెంట్ అఫైర్స్లో. వియన్నా కన్వెన్షను, ఈ యొక్క ఓజోన్ లేయరు నాశనం కాకుండా ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేయాలి, కాపాడాలి అంటే వియన్నా కన్వెన్షన్ ఉంది. అలానే సైట్స్ కన్వెన్షన్, దీన్నే వాషింగ్టన్ కన్వెన్షన్ అంటారు. ఈ యొక్క అంతరించిపోతా ఉన్న ఈ జీవులు ఏవైతే ఉంటాయో, మొక్కలు, జంతువులు, ఈ యొక్క ఎండేంజర్డ్ ప్లాంట్స్ స్పీషీస్లో ట్రేడ్ చేయకూడదు, వాణిజ్యం చేయకూడదు అని చెప్పేసి దానికోసం వాషింగ్టన్ కన్వెన్షన్. సో ఇటువంటి కన్వెన్షన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ పర్యావరణాన్ని, జీవులని కాపాడాలి. అందుకోసమే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP ఈ బార్సిలోనా కన్వెన్షన్ని 1976లో తీసుకొని వచ్చింది, 1976లో దీన్ని తీసుకొని వచ్చింది. మరి ఇప్పుడు ఈ బార్సిలోనా కన్వెన్షన్కి సంబంధించి COP24 సదస్సు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 24th మీటింగ్, ఈ యొక్క వివిధ దేశాల కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సు 24వ సదస్సు జరిగింది ఈజిప్టులోని కైరోలో జరిగింది. డిసెంబర్ 2 నుంచి 5 వరకు జరిగింది, మరి ఇక్కడ ఈ COP సదస్సులు మనకు చాలా కీలకం, ఇంపార్టెంట్. ఇటీవల COP30 సదస్సు గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. బ్రెజిల్లో జరిగింది COP30 సదస్సు. అది UNFCCCకి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి జరిగిన సదస్సు. అది దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, క్లైమేట్ చేంజ్ పెరిగిపోకుండా ఈ యొక్క భూతాప ఉష్ణోగ్రతలను, ఈ ఎర్త్ టెంపరేచర్స్ని తగ్గించాలి అన్నది దాని ముఖ్య ఉద్దేశం. బట్ ఇక్కడ బార్సిలోనా కన్వెన్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మెడిటరేనియన్ సీ ఉంది, మధ్యధరా సముద్రం. ఈ మధ్యధరా సముద్రానికి బార్డర్ కంట్రీస్గా 21 ఉంటాయి, 21 దేశాలు బార్డర్ కంట్రీస్గా ఉంటాయి.
ఆసియా కంట్రీలు, యూరప్ కంట్రీలు, ఆఫ్రికా కంట్రీలు సరిహద్దును పంచుకుంటా ఉన్నాయి మధ్యధరా సముద్రంతో. అయితే ఈ మెడిటరేనియన్ సీ ఏదైతే ఉందో, ఈ మెడిటరేనియన్ సీ ఎక్కువగా పొల్యూషన్ బారిన పడతా ఉంది, కాలుష్యం బారిన పడతా ఉంది. సో ఈ కాలుష్యం నుంచి మెడిటరేనియన్ సముద్రాన్ని రక్షించాలి అని చెప్పేసి ఈ యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఈ దేశాల సదస్సును నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఇది December 2 నుంచి 5 వరకు జరిగింది COP24 సదస్సు. సో ఏ విధంగా మనము ఈ మధ్యధరా సముద్రాన్ని రక్షించాలి అని చెప్పేసి అక్కడ వాళ్ళు కొన్ని డిస్కషన్స్, నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బార్సిలోనా కన్వెన్షన్ అంటే ఈ మెడిటరేనియన్ యాక్షన్ ప్లాన్, మధ్యధరా సముద్రాన్ని రక్షించాలి పొల్యూషన్ నుంచి. ఇది 1976లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చింది. 1978లో అమల్లోకి వచ్చింది. ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ 1978. మరి ఇది లీగల్లీ బైండింగ్, గుర్తుపెట్టుకోండి. లీగల్లీ బైండింగ్ అంటే ఇది తప్పకుండా దీనికి చట్టబద్ధత ఉంది, దీన్ని ఫాలో అయ్యి తీరాలి, దీని కింద ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను సాధించి తీరాల్సిందే, లీగల్లీ బైండింగ్. ఇక UNEP విషయానికి వస్తే ఐక్యరాజ్య సమితి పర్యావరణ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ 1972లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ నైరోబి, కెన్యా. సో కొన్ని ఇంపార్టెంట్ పర్యావరణ సదస్సులు మనకి ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా ఎందుకు ఉంటాయంటే, మనకి అన్నీ కూడా న్యూస్ పేపర్లో రావు. తప్పకుండా కొన్నిసార్లు డిఫరెంట్ వెబ్సైట్స్ మనం సెర్చ్ చేసినప్పుడు ఆ కరెంట్ అఫైర్స్ ఒక 1 వీక్ బ్యాక్ ఇంకోసారి రివిజన్ చేసినప్పుడు దొరుకుతాయి. కాబట్టి ఒక 3 డేస్ బ్యాక్ కరెంట్ అఫైర్ అయినప్పటికీ మనం తీసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ సదస్సు కాబట్టి దీన్ని మనం మిస్ చేయకూడదు. ఇక మరి ఆ మెడిటరేనియన్ సీ బార్డర్ కంట్రీస్ 21 ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. మనం అన్ని గుర్తుపెట్టుకోలేం కాబట్టి జస్ట్ 21 నెంబర్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూస్తే యూరప్ కంట్రీలు, ఉదాహరణకు గ్రీసు, మొనాకో, స్పెయిన్, ఆఫ్రికా కంట్రీలైన అల్జీరియా, టునీషియా, లిబియా, ఈజిప్ట్ కూడా మధ్యధరా సముద్రానికి బార్డర్ కంట్రీ. ఆసియాకు చెందిన టర్కీ, ఇటువంటివి బార్డర్ కంట్రీస్గా ఉన్నాయి. నెక్స్ట్ వన్, 4th Annual క్వాడ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్. 4వ వార్షిక క్వాడ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎక్సర్సైజు హవాయిలో జరిగింది. హవాయిలోని హొనోలులు సిటీలో, హొనోలులు అనే ప్రాంతంలో జరిగింది. హవాయి అనేది అమెరికాకు చెందిన ఒక ఐలాండ్, అమెరికాకు చెందిన ద్వీప ప్రాంతము. మరి ఇక్కడ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ అంటే మనకి ఇండో పసిఫిక్ ప్రాంతం ఏదైతే ఉందో, ఇండో పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఈ యొక్క ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు, ముఖ్యంగా డిజాస్టర్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆయిల్ స్పిల్స్, ఏవైనా షిప్స్ ఆయిల్ని మోసుకొని పోయేటప్పుడు ఆ ఆయిల్ ట్యాంకర్స్ ఒలికిపోయి ఆ యొక్క సముద్రం అంతా కూడా, సముద్రంలో ఉన్న జీవరాశులు మరణించడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు, ఏవైనా సునామీలు అటువంటివి వచ్చినప్పుడు మనము ఇమ్మీడియట్గా దేశాలు రెస్పాండ్ అవ్వాలి, మనము కలిసికట్టుగా పని చేయాలి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇది క్వాడ్ దేశాలకు సంబంధించినది. మరి ఇక్కడ క్వాడ్ అంటేనే గుర్తు రావాల్సింది, ఇందులో 4 కంట్రీస్ ఉంటాయి: ఇండియా, ఆస్ట్రేలియా, US, జపాన్. ఇండియా, US, ఆస్ట్రేలియా, జపాన్. దీని ముఖ్య ఉద్దేశం ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని పీస్ఫుల్గా, శాంతియుతంగా ఉంచాలి. మరి క్వాడ్ అంటేనే గుర్తు రావాల్సింది ఎక్సర్సైజ్ మలబార్ కదా, మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఎక్సర్సైజ్ మలబార్ ఇది ఒక నావికా విన్యాసం, ఈ 4 దేశాల మధ్య జరిగే నావికా విన్యాసము. ఎక్కడ జరిగింది? మనకి పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో జరిగింది. ఇక ఇది ఎన్నో ఎడిషన్ గుర్తుపెట్టుకోండి, 4th ఎడిషన్. ఇది December 2 నుంచి 5 వరకు జరిగింది. December 2 నుంచి 5 వరకు జరిగింది, 4th ఎడిషన్. నెక్స్ట్ వన్, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్కు నెలకు 45,000 అభ్యర్థనలు. నాట్ గ్రిడ్కి ఒక్క నెలలో 45,000 రిక్వెస్ట్స్ వచ్చాయి. 45,000 అభ్యర్థనలు వచ్చాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రకటించింది, హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్లో ప్రకటించింది. మరి ఇక్కడ నాట్ గ్రిడ్ అంటే ఏంటి? నాట్ గ్రిడ్, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్. గ్రిడ్ అంటే పేర్లోనే ఉంది. గ్రిడ్ అంటే ఏంటి? గ్రిడ్ అంటే అంత సమాచారాన్ని స్టోర్ చేసుకునే ఒక వ్యవస్థ, ఒక ప్లాట్ఫామ్. మనకి ఇండియాలో చాలా స్టేట్లలో క్రైమ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్స్ కావచ్చు. ఈ సైబర్ క్రైమ్స్ లేదంటే వివిధ రకాల క్రైమ్స్ జరుగుతున్నప్పుడు ఆ క్రైమ్స్ని ఇమ్మీడియట్గా పట్టుకోవాలి, ఆ క్రైమ్స్ని ట్రాక్ చేసి నేరస్తుల్ని, క్రిమినల్స్ని పట్టుకోవాలి అంటే ఈ వివిధ రాష్ట్రాల మధ్య పోలీస్ డిపార్ట్మెంట్స్, వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం, కోఆర్డినేషన్ అనేది అవసరము. ఆ కోఆర్డినేషన్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో క్రైమ్ జరిగింది, సైబర్ క్రైమ్. అయితే ఆ సైబర్ క్రైమ్ని ఇమ్మీడియట్గా పట్టుకోవాలి, అది తెలుసుకోవాలి అంటే దానికి సంబంధించిన డేటా అవసరం, మనకి డేటా అవసరము. సో ఆ డేటా అంతా కూడా మనకి నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అందిస్తుంది. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్
ఇటీవల రాయ్పూర్, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో డీజీపీ కాన్ఫరెన్స్ జరిగింది. మనం డిస్కస్ చేసుకున్నాం. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఆల్ ఇండియా పోలీస్ చీఫ్స్ కాన్ఫరెన్స్. అక్కడ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్టేట్స్కి ఒకటే సందేశం ఇచ్చారు, ఒకటే అడిగారు, మీరు ఈ యొక్క క్రైమ్స్ని అరికట్టాలి అంటే ఈ నాట్ గ్రిడ్ని ఉపయోగించుకోండి. నాట్ గ్రిడ్లో ఉన్న డేటాని ఎందుకు తీసుకోవట్లేదు మీరు, ఈ యొక్క సమన్వయం ఉండాలి కదా అని చెప్పేసి అర్జీ చేయడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి నాట్ గ్రిడ్లో ఏముంటుంది అసలు? నాట్ గ్రిడ్లో మన గవర్నమెంట్ డేటా ఉంటుంది, ప్రైవేట్ డేటా కూడా ఉంటుంది. మన ప్రైవేట్ డేటా అంటే మన సిటిజన్స్కి సంబంధించిన బ్యాంకింగ్ డీటెయిల్స్ కావచ్చు, పాన్ కార్డ్ డీటెయిల్స్, ట్రావెల్ హిస్టరీ, మన యొక్క మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం హిస్టరీ, మన యొక్క ఫోన్ డేటా కావచ్చు, ఫోన్ డీటెయిల్స్, మొత్తం ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి దీన్ని మిస్యూజ్ చేయరా అంటే మిస్యూజ్ చేయరు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఏజెన్సీ కదా, తప్పకుండా భద్రంగా ఉంటుందని చెప్పొచ్చు. సో భయపడాల్సిన పని ఉండదు. మరి ఇటువంటి నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ వివిధ రకాల డేటా ఉంటుంది, గవర్నమెంట్ డేటా, ప్రైవేట్ డేటా. సో ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఆ గ్రిడ్ నుంచి ఈ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో, ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, ఫినాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు డేటాను పొందవచ్చు. ఆ డేటాను పొంది మనం ఆ క్రైమ్ని సాల్వ్ చేయొచ్చు. సో అది నాట్ గ్రిడ్ ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అటువంటి నాట్ గ్రిడ్కి ఒక నెలకు 45,000 రిక్వెస్ట్లు వస్తున్నాయంటే మంచిది అని చెప్పవచ్చు. అంటే స్టేట్స్ బాగా సమన్వయంతో పనిచేస్తామని చెప్పేసి చెప్పవచ్చు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాట్ గ్రిడ్ ఎప్పుడు ఏర్పాటైంది, అసలు ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది, దీని లక్ష్యం ఏంటి? ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ ఫర్ పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ టు గెట్ ద డేటా, టు గెట్ ద యాక్సెస్ టు డేటా. ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించి మనం డేటాను పొందవచ్చు. మరి ఇది ఎప్పుడు ఏర్పాటైంది? మనకి ముంబై 2008లో 26/11 అటాక్స్ జరిగాయి, ఉగ్రదాడులు. ముంబైలో ఈ టెర్రరిస్ట్ అటాక్స్ 26/11 అటాక్స్ జరిగిన తర్వాత అప్పుడు మనము ఇన్ రెస్పాన్స్ మనము దానికి ప్రతిస్పందనగా 2009లో ఏర్పాటు చేసాం. అంటే నష్టం జరిగిన తర్వాత మనం ఏర్పాటు చేసాం. ఇది 2020లో అమల్లోకి రావడం జరిగింది. 2020 నుంచి ఇది పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ అయితే ఇది కంప్లీట్గా అందుబాటులోకి వచ్చింది, కంప్లీట్గా ఇక అమల్లోకి వచ్చింది. సో ఎప్పుడు ఏర్పాటైందంటే గుర్తుపెట్టుకోండి 2009. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది, హోం మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. ఈ నాట్ గ్రిడ్ కింద 10 రకాల సెంట్రల్ ఏజెన్సీస్కి, 10 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి డేటాను అందిస్తుంది. 10 రకాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు డేటాను పొందవచ్చు. గుర్తుపెట్టుకుంటే నెంబర్ ఇంపార్టెంట్. 10 ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అవి ఏంటివి? ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఫినాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఇటువంటి సంస్థలు పొందవచ్చు. సో ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి 10. ఇప్పుడు ఈ నాట్ గ్రిడ్ కింద డేటాను కావాలి అంటే, ఈ నాట్ గ్రిడ్ నుంచి డేటాను పొందడానికి ఎస్పీ స్థాయి ఆఫీసర్ కూడా పర్మిషన్ ఇచ్చారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఐపీఎస్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న ఎస్పీ ఆఫీసర్ కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఎస్పీ లెవెల్లో ఉన్న అధికారి కూడా ఆ నాట్ గ్రిడ్ నుంచి డేటా పొందవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వ్యాధులు డిసీజెస్. స్క్రబ్ టైఫస్ డిసీజ్, స్క్రబ్ టైఫస్. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ కేసులు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా ఈ స్క్రబ్ టైఫస్ డిసీజ్ సిమ్టమ్స్తో, వ్యాధి లక్షణాలతో 9 మంది మరణించారని చెప్పేసి ఏపీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పింది. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డిసీజెస్ వార్తల్లో ఉన్నప్పుడు ఈ డిసీజెస్ ఎలా వస్తాయి, సిమ్టమ్స్ లక్షణాలు ఏంటి, దీన్ని ఎలా నివారించవచ్చు, ఎలా కంట్రోల్ చేయవచ్చు, ఎలా ప్రివెంట్ చేయవచ్చు, అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఇక్కడ స్క్రబ్ టైఫస్ డిసీజ్ అనేది ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ద్వారా వచ్చే ఒక ఇన్ఫెక్షన్. ఆ బ్యాక్టీరియా ఏంటి అంటే ఓరియంటియా సుట్సుగముషి, ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. మరి ఎలా వస్తుంది ఈ బ్యాక్టీరియా? ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక పేడ పురుగు, ఇదొక పేడ పురుగు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే చిగ్గర్ అంటారు, చిగ్గరు లేదా మైట్స్, చిగ్గరు లేదా మైట్ అంటారు, మైట్ ఆర్ చిగ్గర్స్. ఈ పేడ పురుగు ఏం చేస్తుందంటే ఈ బ్యాక్టీరియా, ఇది ఎక్కువగా ఈ బ్యాక్టీరియాను మోసుకొని వస్తుంది, ఇన్ఫెక్టెడ్ చిగ్గర్స్. ఈ ఓరియంటియా సుట్సుగముషి బ్యాక్టీరియా ఈ పేడ పురుగుకు వచ్చినప్పుడు, ఈ బ్యాక్టీరియా మనుషుల్ని, ఈ యొక్క పేడ పురుగు మనుషుల్ని కుట్టినప్పుడు అది పర్సన్స్కి వస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి అనేది పర్సన్ నుంచి పర్సన్కి రాదు, ఈ యొక్క పేడ పురుగులు కుట్టినప్పుడు మాత్రమే వస్తుంది.
ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి పోదు. పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఇక్కడ వెక్టార్గా ఏది యాక్ట్ చేస్తూ ఉంది? ఈ పేడ పురుగు ఇన్ఫెక్టెడ్ చిగ్గర్ యాక్ట్ చేస్తూ ఉంది. ఇక ఇది ఎక్కువగా కూలర్ మంత్స్లో ఎక్కువగా ఈ కేసులు నమోదవుతాయి, అంటే ఈ శీతాకాలంలో నమోదవుతాయి ఎక్కువగా కేసులు. మరి లక్షణాలు ఎలా ఉంటాయంటే స్టార్టింగ్లో ఫీవరు, హెడ్ఏకు, బాడీ ర్యాషెస్. ఇక్కడ మీరు చూస్తే రెడ్గా ర్యాషెస్, ఈ వ్యాధి వచ్చినప్పుడు రెడ్ ర్యాషెస్ వస్తాయి. ఇక దీన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే బ్రెయిన్ ఇన్ఫ్లమేషను, ఈ యొక్క మెదడు వాపు రావడము, కిడ్నీ ఫెయిల్యూరు, ఈ యొక్క కిడ్నీలు ఫెయిల్ అవ్వడము, లంగ్ ఇన్ఫ్లమేషన్, ఊపిరితిత్తులు ఇన్ఫ్లేమ్ అవ్వడం, ఊపిరితిత్తులు వాపెక్కడం, అటువంటివి జరుగుతాయి. సో ఫైనల్గా మరణిస్తారు. సో డెత్ ఈజ్ పాసిబుల్ సీరియస్ కేసులో. సో దీనికి వ్యాక్సిన్ అయితే ఇప్పటివరకు లేదు, యాంటీబయాటిక్స్ యూస్ చేయాల్సిందే. వ్యాక్సిన్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ నాట్ అవైలబుల్. సో స్క్రబ్ టైఫస్ డిసీజ్. నెక్స్ట్ వన్, కోల్కతాలో మెగా గీతా పారాయణం. కోల్కతాలో, వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో భగవద్గీత పారాయణం జరిగింది. ఈ మాస్ గీతా రిసైటేషన్, ఇందులో 5 lakh పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. 5 లక్షల మంది ప్రజలు పాల్గొని ఏకకాలంలో భగవద్గీతని పారాయణం చేశారు, భగవద్గీతని చదివారు. ఎందుకు చదివారు అంటే భగవద్గీత ప్రజలకు అందుబాటులోకి వచ్చి 5126 years అయింది. భగవద్గీత ప్రజలకు కృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీత ఏదైతే ఉందో ఆ భగవద్గీత అందుబాటులోకి వచ్చి 5126 years, 5126వ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ మాస్ రిసైటేషన్ నిర్వహించారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద గారు అటెండ్ అయ్యారు, సివి ఆనంద బోస్. సో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసింది, నిర్వహించింది సనాతన్ సంస్కృతి సంసద్. సనాతన్ సంస్కృతి సంసద్ భగవద్గీత పారాయణం. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియాలో టీనేజర్లకు సోషల్ మీడియా నిషేధం. ఆస్ట్రేలియా గవర్నమెంట్ టీనేజర్స్ ఎవరైతే అండర్ 16 ఉంటారో, 16 ఏళ్లలోపు కిడ్స్ ఎవరైతే ఉంటారో, 16 ఏళ్లలోపు టీనేజర్లు, వాళ్ళకి సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి లేదు, వాళ్ళు సోషల్ మీడియా ఖాతాని క్రియేట్ చేసుకోలేరు. అందుకు బ్యాన్ చేసింది, సోషల్ మీడియాని నిషేధించింది. సో ఈ యొక్క ఆర్డర్స్ December 10th నుంచి అమల్లోకి రాబోతూ ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా కరెన్సీ విషయానికి వస్తే ఆస్ట్రేలియా డాలరు, ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్గా యాంథోనీ ఆల్బనీస్ ఉన్నారు, యాంథోనీ ఆల్బనీస్. ఇక ఆస్ట్రేలియా క్యాపిటల్ కాన్బెర్రా. నెక్స్ట్ వన్, శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డ్ 2025. శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డ్ 2025. శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డ్ 2025 అంటే ఈ యొక్క వన్యప్రాణుల అభయారణ్యం సేవ అవార్డు. ఈ అవార్డుని శాంక్చురీ నేచర్ ఫౌండేషన్ అనే సంస్థ ఇస్తుంది. శాంక్చురీ నేచర్ ఫౌండేషన్ అనే సంస్థ ఇస్తుంది. యాన్యువల్ అవార్డు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అవార్డు ముఖ్య ఉద్దేశము ఇండియాలో ఎవరైతే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం కృషి చేసి ఉంటారో, భారతదేశంలో ఈ వన్యప్రాణుల సంరక్షణ, పక్షులు జంతువుల సంరక్షణ కోసం కృషి చేసి ఉంటారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరము బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ సైంటిస్ట్, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ శాస్త్రవేత్త పర్వీన్ షేక్ గారికి, మహిళకు పర్వీన్ షేక్ గారికి ఈ అవార్డు రావడం జరిగింది. ఇక మరి ఇక్కడ ఎందుకు ఈమెకి అవార్డు ఇచ్చారంటే నేషనల్ చంబల్ శాంక్చురీలో ఒక పక్షి కోసం కృషి చేసింది. ఈ నేషనల్ చంబల్ శాంక్చురీ, ఈ అభయారణ్యంలో ఇండియన్ స్కిమ్మర్ అనే ఒక బర్డ్ని రక్షించడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఈమె ఎఫర్ట్స్ కృషి చేసింది. అందుకు గాను ఈమెకి అవార్డు లభించింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ స్కిమ్మర్ ఇలా ఉంటుంది పక్షి. ఇది చూస్తే బ్లాక్ వైట్, ఈ యొక్క ముక్కు వచ్చేసి రెడ్ కలర్లో ఉంది. ఇది ఎండేంజర్డ్, దీని ఐయూసిఎన్ స్థితి ఎండేంజర్డ్ అంటే ఏంటి? ప్రమాదంలో ఉంది, అంతరించే ప్రమాదంలో ఉంది. ఇక నేషనల్ చంబల్ శాంక్చురీ అనేది ఇది మనకి క్రొకడైల్ శాంక్చురీ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్కువగా మొసళ్ళు ఉంటాయి. ఇది 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ట్రై జంక్షన్ పాయింట్ ఉత్తరప్రదేశ్కి, రాజస్థాన్కి, మధ్యప్రదేశ్కి ట్రై జంక్షన్ పాయింట్ చంబల్, నేషనల్ చంబల్ శాంక్చురీ. దీన్నే నేషనల్ చంబల్ క్రొకడైల్ శాంక్చురీ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్కి, మధ్యప్రదేశ్కి, రాజస్థాన్కి ట్రై జంక్షన్ పాయింట్. ఇక చంబల్ అంటేనే మనకి విక్రమార్కుడు సినిమాలో చంబల్ గురించి వింటాం, మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో. సో చంబల్ రివర్ మనకి అవి ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, అజిలిటాస్కు బ్రాండ్ అంబాసిడర్గా విరాట్ కోహ్లీ. ఇండియన్ ఫేమస్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అజిలిటాస్ అనే ఒక స్పోర్ట్స్ వేర్ కంపెనీకి, అజిలిటాస్ అనే ఒక ఈ యొక్క క్రీడా కంపెనీ అని చెప్పవచ్చు. లైక్ బూట్స్లు, షూస్ తయారు చేసే కంపెనీ, బ్యాట్స్ అటువంటి తయారు చేసే కంపెనీ అజిలిటాస్ అనే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా విరాట్ కోహ్లీ నియమితుడయ్యాడు. ఇక అజిలిటాస్ కంపెనీ విషయానికి వస్తే ఫౌండర్ అభిషేక్ గంగూలీ. విరాట్ కోహ్లీ గతంలో ప్యూమాకి అంబాసిడర్గా పనిచేసేవాడు. ప్యూమా
ఈ యొక్క స్పోర్ట్స్ వేర్ కంపెనీ. దాంతో డీల్ ఎండ్ చేసుకున్నాడు, ముగించుకున్నాడు. ఇప్పుడు అజిలిటాస్కి వచ్చారు. ఇక ఇటీవల విరాట్ కోహ్లీ 18 అనే ఒక కంపెనీని కూడా లాంచ్ చేశాడు. ఇది కూడా ఒక స్పోర్ట్స్ వేర్ కంపెనీ. నెక్స్ట్ వన్, పెర్ప్లెక్సిటీ ఏఐలో పెట్టుబడిదారిగా మరియు బ్రాండ్ అంబాసిడర్గా క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్కు చెందిన ఫేమస్ ఫుట్బాల్ స్టారు. పెర్ప్లెక్సిటీ ఏఐ అనే ఒక స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్టర్గా అలానే బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అయ్యాడు. ఇక్కడ పెర్ప్లెక్సిటీ ఏఐ ఇది ఇండియాకు చెందిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. దీని ఫౌండర్ అరవింద్ శ్రీనివాస్ చెన్నైకి చెందిన వ్యక్తి. ఇటీవల ఈయన ఒక రికార్డు సృష్టించాడు. M3M హరూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో M3M హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో చోటు సంపాదించుకున్నాడు. భారతదేశంలో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్, ఇండియాస్ యంగెస్ట్ బిలియనీర్ అకార్డింగ్ టు M3M హురూన్ ఇండియా రిచ్ లిస్ట్. ఇతని ఏజ్ 31 years. భారతదేశంలో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీరు ఈ జాబితా ప్రకారం. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ISSF షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్ 2025. ISSF షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్ 2025 ఈ యొక్క టోర్నమెంటు దోహాలో జరిగింది. ఖతార్ కంట్రీలోని దోహాలో December 4th నుంచి December 9th వరకు జరిగింది, ముగిసింది. సో మనం తెలుసుకోవాల్సింది ఇండియా ఎన్ని మెడల్స్ గెలుపొందింది, టాప్ ప్లేస్ ఏంటి, ఇండియా నుంచి ఎంతమంది షూటర్స్ పాల్గొన్నారు. ఫస్ట్ ఇండియా నుంచి 15 members పాల్గొన్నారు, బోత్ మేల్ షూటర్స్ అండ్ ఫీమేల్ షూటర్స్. భారతదేశం నుంచి 15 మంది షూటర్లు పాల్గొన్నారు. ఇందులో మహిళా షూటర్లు ఉన్నారు, ఈ యొక్క పురుషులు కూడా ఉన్నారు. మరి ఫస్ట్ ప్లేస్లో చైనా నిలిచింది. చైనా 9 medals గెలుపొందింది. అందులో 4 gold, 2 silver, 3 bronze. ఇండియా సెకండ్ ప్లేస్లో నిలిచింది. ఇండియా 6 medals గెలుపొందింది. అందులో 2 gold, 3 silver, 1 bronze. అమెరికా థర్డ్ ప్లేస్లో నిలిచింది. అమెరికా 6 medals గెలుపొందింది. అందులో 2 gold, 2 silver, 2 bronze. ఇండియా అమెరికా సేమ్ మెడల్స్ అయినప్పటికీ ఎందుకు ఇండియా సెకండ్ ప్లేస్లో ఉందంటే అమెరికా కంటే మనము 1 silver medal ఎక్కువ గెలుపొందాం కాబట్టి. ఇక మనకి మెయిన్గా ఈ 6 medalsలో ఎన్ని గోల్డ్ ఎన్ని సిల్వర్ అంటే మనం చెప్పాం కదా, 6లో 2 gold, 3 silver, 1 bronze. మరి గోల్డ్ మెడల్ గెలుపొందిన వాళ్ళు ఎవరు అంటే 2 మహిళా షూటర్లు, సిమ్రన్ ప్రీత్ కౌర్, సురుచి సింగ్. ఇక మీరు చూస్తే ఇక్కడ ఈ షూటింగ్లో డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. 25 meter పిస్టోల్ ఈవెంట్ అని, 10 meter ఎయిర్ పిస్టోల్ అని, 50 meter రైఫిల్ అని ఇలా కాంపిటీషన్స్ ఉంటాయి. సిమ్రన్ ప్రీత్ కౌర్ 25 meter పిస్టోల్లో గోల్డ్ మెడల్ గెలుపొందింది మహిళల విభాగంలో. సురుచి సింగ్ మహిళల విభాగంలో 10 meter ఎయిర్ పిస్టోల్లో గోల్డ్ మెడల్ గెలుపొందింది. ఇక సైన్యం అనే ఈమె మహిళా షూటరు సిల్వర్ మెడల్ గెలుపొందింది. ఇక ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమరు మెన్స్ కేటగిరీలో పురుషుల కేటగిరీలో సిల్వర్ మెడల్ గెలుపొందాడు. అనీష్ బన్వాలా మెన్స్ కేటగిరీలో పురుషుల కేటగిరీలో సిల్వర్ మెడల్ గెలుపొందాడు. సమ్రాట్ రాణా మెన్స్ పురుషుల కేటగిరీలో బ్రాంజ్ మెడల్ గెలుపొందాడు. ఇది ISSF షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్ 2025. ఇక ఇవాళ క్వశ్చన్ చూస్తే మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవల ఇండియాలో ఎన్ని రకాల రాబందుల జాతులు ఉన్నాయి. ఇండియా ఈజ్ హోమ్ టు హౌ మెనీ స్పీషీస్ ఆఫ్ వల్చర్స్. భారతదేశంలో ఎన్ని రకాల రాబందు జాతులు ఉన్నాయి. ఇటీవల బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ 6 రాబందులని 2 రాబందు జాతులకు చెందిన 6 రాబందుల్ని ఏ స్టేట్లో రిలీజ్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకునేది మనం డిస్కస్ చేసుకున్నాం. దానికి ట్రై చేయండి. ఇక అలానే 2026 జనవరిలో జరగబోయే పరీక్షా పే చర్చ ఎన్నవ ఎడిషన్ ఈ రెండింటికి ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే టెస్సీ థామస్, కేరళకు చెందిన ఆమె. ఈమెకు ఇటీవల డాక్టర్ పాల్ గ్రెగోరియస్ అవార్డు వచ్చింది. ఈమె కేరళకు చెందిన ఆమె. ఈమె APJ అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో శిక్షణ పొందింది. భారతదేశంలో మిస్సైల్ ప్రాజెక్టుకి లీడర్గా వ్యవహరించిన ఫస్ట్ ఉమెన్. అగ్ని మిస్సైల్ డెవలప్మెంట్లో, అగ్ని మిస్సైల్ అభివృద్ధిలో ఈమె పాత్ర చాలా ఇంపార్టెంట్, చాలా కీలకం. ఇక భారతదేశం మొదటి వాటర్ పాజిటివ్ ఎయిర్పోర్ట్ అంటే న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియాలో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం అనుమతి. బార్ కౌన్సిల్లో మహిళా లాయర్లకు 30% సీట్లు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు. ఆర్మీ వెటరన్స్ గౌరవార్థం సైనిక్ తుజే సలాంను ప్రారంభించిన అస్సాం. తమిళనాడులో రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్. తమిళనాడు రైజింగ్ ఇన్వెస్ట్మెంట్ కాన్క్లేవ్ మదురై. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఇంటర్నేషనల్ జూ
తెలంగాణ వంతార పార్ట్నర్షిప్. 2035 నాటికి 1 టెరావాట్ విద్యుత్ సామర్థ్య అంచనా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ. మొత్తం పన్నుల్లో రాష్ట్రాల వాటా ప్రభుత్వ డేటా. బార్సిలోనా కన్వెన్షన్కు జరిగిన COP 24th మీటింగ్ ఈజిప్ట్ కైరో. నాలుగవ వార్షిక క్వాడ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్లో పాల్గొన్న ఇండియా హవాయిలోని హొనలులు సిటీలో జరిగింది. నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ డిసీజ్. కోల్కతాలో మెగా గీతా పారాయణం. ఆస్ట్రేలియాలో టీనేజర్లకు సోషల్ మీడియా బ్యాన్. శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డ్ 2025. ఇండియన్ స్కిమ్మర్ ఎండేంజర్డ్. అజిలిటాస్కు బ్రాండ్ అంబాసిడర్గా విరాట్ కోహ్లీ. పెర్ప్లెక్సిటీ ఏఐలో పెట్టుబడిదారుగా మరియు బ్రాండ్ అంబాసిడర్గా క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్. ISSF షూటింగ్ వరల్డ్ కప్ ఫైనల్ 2025 ఇండియా సెకండ్ ప్లేస్. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.